హలో అండి. వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు వీడియో వచ్చేసి హాఫ్ శారీ ఇంకా పంచకట్టు వేడుక. ఈ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తమ్ముడు కూతురు హాఫ్ శారీ ఫంక్షన్, చెల్లెలు కొడుకి పంచకట్టు వేడుక ఒకే వేదికపై చాలా ఘనంగా నిర్వహించారు. ఫంక్షన్ విలేజ్‌లోనైనా సరే ఏమాత్రం లోటు లేకుండా చాలా ఘనంగా, గ్రాండ్‌గా చేశారు. హాయ్ జబ్బు. ఒకప్పటి రోజుల్లోనైతే ఫంక్షన్ అనగానే జడ ఎంత బారుంటుందో అంత బారు. బంతిపూల దండలు కానీ, బంతిపూల జడలు కానీ వేసుకునేవారు. కానీ ఇప్పుడు పూలు అనేవి చాలా మోటైపోయాయి. చూసారు కదా హెయిర్ స్టైల్స్ ఎలా డిఫరెంట్‌గా ఉన్నాయో. మేకప్ చేసే అమ్మాయి చాలా చక్కగా అందరినీ రిలేటివ్స్‌ని కానీ, ఇంకా ఫంక్షన్ చేసుకునే పాపను కానీ చాలా చక్కగా అలంకరించింది. ఈ విధంగా ఉంటాయండి ట్రెడిషనల్స్. పూలు, పండ్లు, స్వీట్స్ ఇవన్నీ 11 రకాలు, 13 ఇలా బేస్ సంఖ్యలో అన్ని రకాల పిండి వంటలతో కానీ, ఫ్రూట్స్‌తో కానీ ఈ విధంగా డెకరేషన్ చేసి పాప ఒడిలో వడ్డింపుతారండి. 11 మంది, 13 మంది ఇలా పెద్దవారు. చాలా ట్రెడిషనల్ అన్నమాట. తెలంగాణ ట్రెడిషనల్. ఫంక్షన్ వచ్చేసి సోహి హాఫ్ శారీ ఫంక్షన్ చాలా ఘనంగా నిర్వహించారు. అంతకంటే ముందుగా చెల్లెలు కొడుక్కి పంచకట్ట వేడుక నిర్వహించారు. మేనత్త, మేనమామలు బట్టలు పెట్టి బాబుని అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఫంక్షన్‌లో మ్యూజిక్‌తో పాటు డెక్ పెట్టారండి. అవన్నీ మనకి యూజ్ కావు కాబట్టి నేను అన్నీ మ్యూట్ చేసేసాను. యూట్యూబ్ రూల్స్ కొంచెం విరుద్ధంగా ఉంటాయి కాబట్టి అన్ని సౌండ్స్ నేను మ్యూట్ చేసి వీడియో ఎడిట్ చేశాను. బాబుకి పంచకట్టు వేడుక కోసం పంచెలు వడ్డింపిన తర్వాత ఇప్పుడు బాబు తల్లిదండ్రులకు కూడా బట్టలు పెట్టారు. బాబుకి పంచెలు ఒడినింపిన అనంతరం డయాస్ మీదకి పంచె కట్టుకొని వచ్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇంకా పెద్ద ముత్తైదువులు బాబుని ఆశీర్వదించి అక్షింతలు వేశారు. ఫంక్షన్ పిలిచిన వారందరూ చక్కగా మిస్ కాకుండా వచ్చి పాపని, బాబుని ఆశీర్వదించారు. వీళ్ళు మన మార్గదర్శకులండి. అమ్మమ్మ, పెద్దమ్మ మనకి ఏ ఫంక్షన్ అయినా సరే చక్కగా మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. మంచి మంచి సలహాలు. వచ్చిన వారందరూ చక్కగా గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఫంక్షన్ చేసుకునే అమ్మాయి చక్కగా వీడియోస్‌కి, ఫొటోస్‌కి చక్కగా పోజులు ఇస్తూ ఉంది. బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. తలకాయ అటు తిప్పు, ఇటు తిప్పు అంటూ ఉంటారు ఫోటోగ్రాఫర్స్ అయితే. పాప తల్లిదండ్రులకు మేనత్త, మేనమామ చక్కగా పట్టు వస్త్రములు వడ్డింపి అక్షింతలేసి ఆశీర్వదించారు. వీడియోలో కనిపిస్తున్న వారందరూ అమ్మమ్మలు, పెద్దమ్మలు అండి. వీళ్ళందరూ చక్కగా పెళ్ళిళ్ళు అవుతున్నా, గృహప్రవేశాలైనా మనకి తెలియని విషయాలుంటే వీరు సలహాలు ఇస్తూ ఉంటారనమాట. ఏ ఫంక్షన్ అయినా సరే బట్టలు బంగారమే కదా. ఫంక్షన్‌లో ఎక్కువగా బట్టలు ఒడనింపుతూ ఉంటారు. వచ్చిన బంధువులందరికీ తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్ ఇలా అందరికీ ఫంక్షన్ చేసుకునేవారు అందరికీ
బట్టలు పెడుతూ ఉంటారు. ఫంక్షన్‌కైతే చాలా ఎక్కువ మొత్తంలో రిలేటివ్స్ కానీ, ఇంకా గ్రామంలోని పేరంటాళ్ళు గానీ వచ్చి చక్కగా ఫంక్షన్‌ని తిలకిస్తూ ఉన్నారు. ఏ ఫంక్షన్ అయినా సరే నలుగురు కలిసిమెలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఫంక్షన్ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చక్కగా ఎక్కడెక్కడి వాళ్ళందరూ కలుసుకునే అవకాశం ఉంటుంది. ఫంక్షన్‌లోనైతే పిల్లలు చూడండి ఎంత జోష్‌గా, ఎంజాయ్‌గా ఉన్నారో. పిల్లలైతే ఆటలు, పాటలతో చక్కగా ఎంజాయ్ చేశారు. ఏ ఫంక్షన్ అయినా మనకి ముఖ్యంగా వీడియోస్, ఫోటోస్ ఇవన్నీ చాలా స్వీట్ మెమరీస్ అన్నమాట. ఎప్పుడైనా చూసుకోవచ్చు. మర్చిపోయినయి కూడా జ్ఞాపకం వచ్చేలా చేస్తూ ఉంటాయన్నమాట. ఇలా వీడియోస్ గానీ, ఫోటోస్ కానీ. బంధువులంతా చక్కగా ఎక్కడి వారక్కడ కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా గడుపుతున్నారు. సోహీనయితే డ్రెస్ మీద కొద్దిసేపు ఉంచిన అనంతరం ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేశారు. హాఫ్ శారీ కట్టించారు. పేరంటాళ్ళందరూ డెకరేషన్ చేయించిన పూలు, పండ్లు అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారు. పాపకైతే అందరూ తలొకటి నింపుతూ ఉంటారు. అలాగే ఆశీర్వదిస్తూ ఉంటారు. హాఫ్ శారీ ఫంక్షన్ చేయాలన్నా, ఇంకా పంచకట్టు వేడుక చేయాలన్నా కూడా చాలా సంప్రదాయాలైతే ఉంటాయండి. మేనమామలు తేవాల్సి ఉంటుంది బట్టలు. మామూలుగా పిల్లలకి అంటే అమ్మాయిలకు కానీ, అబ్బాయిలకు కానీ హాఫ్ శారీ ఫంక్షన్ ఇంకా ఇలాంటి ఫంక్షన్స్ ఎందుకు చేస్తారంటే, ఒక నలుగురితో చేయి కడిగించినట్లుంటుంది. వారితో అక్షింతలు ఏపీయడం వల్ల పిల్లల్లో ఉండే జాతక దోషాలనేవి తొలగిపోతాయనేది ఒక నమ్మకం. ఇవన్నీ పూర్వం నుండి వచ్చే ఆచారాలే ఇలాంటి ఫంక్షన్‌లు. కాకపోతే పూర్వం రోజుల్లో హంగు, ఆర్భాటం లేకుండా ఒక ఇదిగా అంటే పెద్ద ముత్తైదువలతోని అక్షింతలేపీయడం, వాళ్ళకి చేతనైనంత మందిని పిలుచుకోవడము, ఫంక్షన్ చేయడము, చేయి కడిగేయడము ఇలా చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి అవే ఫంక్షన్స్‌ని చాలా ఆర్భాటంగా, హంగు, ఆర్భాటంతో నిర్వహిస్తూ ఉన్నారనమాట. భారీ ఎత్తునే ఖర్చు పెడుతూ చేస్తూ ఉన్నారు ఈ ఫంక్షన్‌లను. ఈ ఫంక్షన్స్‌లో గూడా కొత్త కొత్తవి యాడ్ చేసి అంటే వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా, లేని వాళ్ళు లేనట్టుగా ఇలా ఇస్తూ ఉన్నారిప్పుడు. వచ్చిన పేరంటాళ్ళందరికీ పసుపు, కుంకుమ, గంధము పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ అంటే జాకెట్ ముక్కలు కానీ, ఏదన్నా గిఫ్ట్స్ కానీ ఇస్తూ ఉంటారు. పిల్లలైతే సరదాగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉన్నారు. ఇక ఫంక్షన్ ఎక్కడ జరిగినా గూడా ఐస్ క్రీమ్ బండ్లు రెడీగా ఉంటాయి. ఫంక్షన్‌లో పెట్టినా, పెట్టకపోయినా గూడా ఐస్ క్రీమ్ బండ్లయితే తయారవుతూ ఉంటాయి. ఫంక్షన్‌లో జరిగే కార్యక్రమం జరిగిన అనంతరం
బంధువులందరూ చాలా వరకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పిల్లలు ఫంక్షన్ చేసుకున్నవారు, ఇంకా వారి ఫ్రెండ్సు, రిలేటివ్స్ కూడా చక్కగా రకరకాల సాంగ్స్‌కి డాన్సులు ప్రాక్టీస్ చేశారు. చాలా యాక్టివ్‌గా డాన్స్ అయితే ప్రాక్టీస్ చేశారండి. ఆ దృశ్యాలు కూడా మీరే చూడండి. నేనైతే ఏ సాంగ్స్‌ని యాడ్ చేయట్లేదు. అన్నీ మ్యూట్ చేశాను. మనకు కొన్ని కండిషన్‌లయితే ఉంటాయి కదా! యూట్యూబ్ రూల్స్‌కు.